ఈ అబ్బాయి అరౌండ్ 18 years ఉన్నప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడంట. ఈ వీడియో రికార్డ్ అయినప్పటికీ 30 years అవుతుంది. లాస్ట్ లో వీడియోలో ఏడుపు వస్తుంది సార్ నాకు అంటాడు. ఎందుకు అంటే 12 years నుంచి కష్టపడుతున్నాడు, ఎక్కడ క్లియర్ అవ్వలేకపోయాడు. 10 లక్షల మంది కొట్లాడుతున్న దాంట్లో 900 మందికి మాత్రమే క్వాలిఫికేషన్ అవుతుంది అనే ఒక రేస్లో ఇండియాలో ఉన్న బెస్ట్ టాలెంట్ అని తెలిపోతుంది. బట్ ఇట్లా లక్షల మంది ఆ రేస్లో పడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ డిస్టర్బింగ్ ఫర్ మీ. మీరు బికాస్ యూ ఆర్ సో క్లోజ్ టు ది స్టూడెంట్ కమ్యూనిటీ, ఇఫ్ యూ ఆర్ ఆస్క్డ్ అబౌట్ దిస్ క్వశ్చన్, అసలు మీ ఒపీనియన్ ఏంటి వీటి మీద? సో ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. నా దగ్గర ఒక చిన్న వీడియో ఉంది, ఐ జస్ట్ షో యూ దట్ వీడియో. షూర్. ఇది హిందీ వీడియో, బట్ చాలా డిస్టర్బింగ్ వీడియో. ఓకే. जब आपने तैयारी शुरू करी आप कितने साल के थे? सर उस समय हम 18 साल के थे और अभी हम 30 साल के हो गए. 30 साल. पिछले 12 सालों में आपने अपनी जिंदगी में क्या किया है? जिंदगी में सर पढ़ते गया डिग्री लेते गया. జస్ట్ టు సేవ్ ద టైం, ఈ అబ్బాయి అరౌండ్ 18 years ఉన్నప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడంట. ఈ వీడియో రికార్డ్ అయినప్పటికీ 30 years అతను. ఈ వీడియో నేను 2 years బ్యాక్ 1.5 years బ్యాక్ చూసి యాక్చువల్లీ. ఓకే. ఆయన ఏడుస్తూ లాస్ట్లో వీడియోలో ఏడుపు వస్తుంది సార్ నాకు అంటాడు. ఎందుకు అంటే 12 years నుంచి కష్టపడుతున్నాడు, ఎక్కడ క్లియర్ అవ్వలేకపోయాడు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత దీని కింద రికమెండేషన్స్ వస్తాయి కదా, ఒక్కొక్కరు మాట్లాడుతున్నప్పుడు అగైన్ ఇట్స్ దేర్ ఒపీనియన్, అగైన్ నథింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్, ఎనీ కోర్స్కి అగేన్స్ట్ అది ఏం కాదు. 10 లక్షల మంది కొట్లాడుతున్న దాంట్లో 900 మందికి మాత్రమే క్వాలిఫికేషన్ అవుతుంది అనే ఒక రేస్లో ఇండియాలో ఉన్న బెస్ట్ టాలెంట్ అని తెలిపోతుంది. అగైన్ ఇట్స్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్వాలిఫికేషన్ ఆర్ ఎనీ, అంటే ఇప్పుడు ఒకటి వీడియోలో ఆర్టికల్ చూసా, ఏరోస్పేస్లో తర్వాత కంప్యూటర్ సైన్స్ చేసుకున్న టాపర్స్ అందరు పోయి రెవెన్యూ ఆఫీసర్స్ అవుదాం అనుకుంటున్నారు. వాట్ ఈస్ దాట్ అన్నట్టు ఏదో హెడ్లైన్ చూసాను. బట్ వెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఆల్ దిస్, 0.09% ఆఫ్ సక్సెస్ రేట్ కూడా లేని ఒక ఫీల్డ్లోకి ఇండియాలో ఉన్న బెస్ట్ టాలెంట్ వెళ్ళి కూర్చుంటుంది, కొట్లాడుతుంది ఏళ్ళకి తరబడి. ఇట్లా లక్షల మంది ఆ రేస్లో పడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ డిస్టర్బింగ్ ఫర్ మీ. మీరు బికాస్ యూ ఆర్ సో క్లోజ్ టు ది స్టూడెంట్ కమ్యూనిటీ, పేరెంట్ కమ్యూనిటీ కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఆస్క్డ్ అబౌట్ దిస్ క్వశ్చన్, అసలు మీ ఒపీనియన్ ఏంటి వీటి మీద? నేను గమనించింది ఏంటి అంటే, ఒకటి ఏంటంటే ఇది ఒక ట్రాప్లో పడతారనమాట. ఇప్పుడు లెట్సే నేను ఒక 1 year కష్టపడ్డాను అనుకో, ఓకే 1 year కష్టపడ్డాను అంటే ఇప్పుడు నేను సరే నాకు ఎక్కడో మధ్యలో ప్రాసెస్లో అర్థమైపోయింది, అంటే నాకు అది ప్యాషన్ కాదు అని అర్థమైపోయింది, రైట్ ఆర్ లేకపోతే నేను అది సాధించలేను అని కూడా అర్థమైపోయింది. ఫర్ వేరియస్ రీజన్స్ ఎక్కడో వాళ్ళకి అయింది అనుకో. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఇండివిజువల్ది పోయి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు నేనేమో మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక మంగమ్మ శబ్దం లాంటిది చేసేసి నేనేంటి అంటే నేను ఏదో సాధించుకొస్తాను అని చెప్పేసి బయటకు వచ్చాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు గనక ఇట్లా ఇస్తే ఏంటి వీడన్ని మాటలు చెప్తున్నాడు అని అనుకుంటారా అంటే వాళ్ళ ఇండివిజువల్ది పోయింది అక్కడ. సో ఇప్పుడంతా ఏంటి అంటే సొసైటీ ఇది, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మా ఫ్యామిలీ ఏమనుకుంటుంది, మా రిలేటివ్స్ ఏమనుకుంటారు, మా నైబర్స్ ఏమనుకుంటారు అనేది వాడికి ఒక థాట్ కనుక వచ్చిందనుకో, మేబీ అది వచ్చిన తర్వాత కంటిన్యూ చేయడం అనేది ఉందనుకోండి, అది క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైం. అట్లానే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది, ఆల్రెడీ ఒక 1 year వేస్ట్ చేసే కదా, మేబీ ఇంకొక 1 year ట్రై చేద్దాం, మేబీ తర్వాత ఏమైపోతుంది వస్తుందేమో, తర్వాత అది 2 years, ఇంతకుముందు అయితే 1 year పోతే ఇప్పుడు ఏంటంటే 2 years, నేను 2 years కష్టపడ్డది నేను ఇంకా అంటే వేస్ట్ అయిపోతుంది కదా, మేబీ ఇంకొక 1 year చేస్తే వస్తుందేమో. సో ఇవన్నిటిని ఏంటంటే ఇవన్నీ కోర్ థింగ్స్ కాదు, అది ఒకటి గనక ఇండివిజువల్ లెవెల్లో గనక ఎవరికి వాళ్ళు గనక అది క్వశ్చన్ చేసుకుంటే, అండ్ సొసైటీ కూడా యాజ్ సచ్ ఫెయిల్యూర్ అనేది తప్పు కాదు. ఫెయిల్ అవ్వకుండా నాకు తెలిసి ఏది సాధించిన వాళ్ళు ఎవరూ లేరు, రైట్? సో ఒకటి ఫెయిల్ అవ్వగానే కూడా అంటే ప్రతి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండడం అనేది ఉండాలి, దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అనకూడదు కూడా, ఎందుకంటే సాధించిన వాళ్ళని చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్ అనే అని ఉంటారు ఇనిషియల్గా. సో వాళ్ళు ఏదన్నా ఒకటి అనగానే ఏంటంటే చూసావా ఆ రోజు నేను చెప్పాను నీకు, చూసావా నేను నీకు ఆ రోజు చెప్పాను, నీకు ముందే చెప్పాను నీకు ఇది పనికిరాదు, లేకపోతే నువ్వు ఇది చేయలేవని, లేకపోతే అది చాలా కష్టమని. ఇంక ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒక ఇండివిజువల్కి ఏమైపోతుంది అంటే ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి ఒక అటెంప్ట్ స్టార్ట్ చేసింది, అందరూ ఆపేవాళ్ళే తప్పితే ఈరోజు వావ్ అంటే ఒకటి మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం అని అప్రిషియేట్ చేయడం అనేది చాలా తక్కువ. సో అట్లాంటిది ఒక అటెంప్ట్ చేసిన వాళ్ళకి కూడా ఏంటంటే వీ నీడ్ టు లివ్ ఇట్ టు దెమ్, ఇట్స్ దేర్ లైఫ్, వాళ్ళు ఆలోచించుకుంటారు, నాకేం పని అంటే పక్కనోడి లైఫ్ గురించి. ఈరోజు ఏంటంటే సొసైటీ మొత్తానికి మన ఓన్ లైఫ్ మనం ఎలా బాగుపడదాము, మనం ఎలా ఇంప్రూవ్ అవుదాం, మనం ఎలా గ్రో అవుదాం అన్నదానికంటే కూడా పక్కనోడి లైఫ్ మీద మనకి బోల్డ్ అంత ఇంట్రెస్ట్. సో ఎవరన్నా ఒకళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళు సక్సీడ్ అయితేనేమో అబ్బా ఆ రోజే అనుకున్నా అంటారు, ఫెయిల్ అయితేనేమో నేను ఆ రోజే చెప్పా కదా ఎందుకు ఇదంతా అని అంటారు. సో అందితే ఇది కాళ్ళు లేకపోతే తల అన్నట్టు. సో అట్లాంటి సొసైటీ ఉంది కాబట్టి ఐ థింక్ ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటేనైతే
ఈ పక్కనున్న నాయిస్ అంతటినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ డెసిషన్ అనేది ప్యూర్లీ రేపు పొద్దున ఎవరు కూడా మనకి ఏదన్నా జరగకపోతే వాళ్ళెవరు వచ్చి డబ్బులు ఇవ్వరు, వాళ్ళెవరు వచ్చి మనల్ని ఫీడ్ చేయరు. సో మన లైఫ్ మన చాయిస్. అండ్ వాళ్ళ ఓన్ ఎఫర్ట్ ఏదైతే పెడుతున్నారో వాళ్ళ టైము వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి దానికి ఒక మీనింగ్ ఉంది అని అనుకుంటే ఐ థింక్ దే ఆర్ ఫ్రీ టు గో హెడ్ విత్ దేర్ జర్నీ. బట్ యా అంటే నాకేమనిపిస్తుంది అంటే బికాస్ ఐ యూస్ టు గో టు దిస్ సెంట్రల్ లైబ్రరీని ఇక్కడ అశోక్ నగర్లో ఉండేది. ఓకే. సో అక్కడ చదువుకునేవాడిని నేను ఇంట్లో అవ్వట్లేదు చదువుకోవడం అని చెప్పి అక్కడ కూర్చునేవాడిని. సో అక్కడ మొత్తం ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ అశోక్ నగర్ ఇదంతా చాలా అదే సర్కిల్ అనమాట, ఎక్కువ ఐఏఎస్ అకాడమీస్ ఇవన్నీ. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది నేను ఇంత ముందుకే వినేటోని వాళ్ళ దగ్గర. దే ఆర్ వెరీ ఫిలాసాఫికల్ ఆర్ వెరీ వెరీ క్లియర్ ప్రాక్టికల్ ఉంటారు, కానీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆ ఊబి. నా పక్కన ఒకటి పవన్ ఉండేటోడు, పవన్ ఏదో పేరు అతని పేరు. సో హీ యూస్ టు మెన్షన్ నాకు 6 years నుంచి నాకు టైం వేస్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మా నాన్నది పొలం అమ్మేసినాం. సో నేను ఏ మొహం పెట్టుకుని మా నాన్న చూడాలో తెలియదు, నేను కొట్టకపోతే వర్కౌట్ కాదు. సో నౌ ద పాయింట్ ఎస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, నువ్వు కొట్టాల్సిందే, నువ్వు క్లియర్ అవ్వాల్సిందే, పేరు తెచ్చుకోవాల్సిందే, అది క్లియర్. అవ్వకపోతే ఇంకో 4 ఏళ్ళు కష్టపడతావు, అవ్వకపోతే ఇంకో 2 ఏళ్ళు ఎక్స్ట్రా కష్టపడు, బఫర్ పెట్టుకో. అవ్వకపోతే అప్పుడు ఏంది పరిస్థితి? 32-34 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు మ్యారేజ్కి దేనికి రెడీ ఉంటావు అప్పుడు? సో అఫ్కోర్స్ జనరల్ నాలెడ్జ్ ఉండొచ్చు, యూ మైట్ బి ఫిట్ ఫర్ ఎనీథింగ్, రీసెర్చ్ కానీ అట్లాంటివి చేయగలుగుతావు, కానీ ద పాయింట్ ఇస్ ఏ జాబ్కి ఫిట్ నువ్వు అనే దగ్గర ఆయన కూడా క్లారిటీ లేదు పాపం. బికాస్ ఆఫ్ అంటే అన్ఫార్చునేట్లీ అండర్ ప్రివిలేజ్డ్ ఏరియాస్ నుంచి రావడం వల్ల, లేకపోతే Tier 3, Tier 2 సబ్జెక్ట్ టు ది ఏరియాస్, అలాంటి ప్లేసెస్ నుంచి రావడం వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ ఎక్కువైపోయి 2 marks 3 marks కోసం కష్టపడుతూ సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడ కూడా ఇంకొకటి పర్స్పెక్టివ్ వంశీ, రిస్క్ అపటైట్ అనేది కూడా వచ్చేసి మారిపోతుంది. ఇండివిజువల్ కాంటెక్స్ట్ మారిపోతుంది. లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, మా పేరెంట్స్ ఆల్రెడీ ఎంప్లాయీస్, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదో ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ ఆన్ దేర్ ఓన్, నాకు ఫినాన్షియల్ బర్డెన్ ఏమీ లేదు అని అనుకోండి లెట్స్ సే. సో నా రిస్క్ అపటైట్ కుడ్ బి వెరీ డిఫరెంట్ కంపేర్ టు మీరు ఇప్పుడు చెప్పిన కేసు ఉంది. ఎవరో వాళ్ళు ఏంటి అంటే ఫ్యామిలీ ఇట్ సెల్ఫే ఏంటి అంటే ద మీన్స్ వాళ్ళకి ఏది ఫుడ్కి వీటన్నిటికీ చాలా కష్టం అవుతున్న వాళ్ళది ఉందనుకోండి. సో వాళ్ళ రిస్క్ అపటైట్ అనేది కూడా వేరు. సో నాకు ఇక్కడ అన్ని కేసెస్లో కూడా ఏంటంటే అంటే ఇండివిజువల్స్ అనే వాళ్ళు దే షుడెంట్ అంటే వాళ్ళ డెసిషన్ అనేది చుట్టుపక్కల ఫ్యాక్టర్స్ అన్నిటి మీద కాకుండా వాళ్ళ ఓన్ కాంటెక్స్ట్, వాళ్ళకి ఏది మంచిది అనే దాన్ని గనక ఆలోచించడం మొదలు పెడితే ఐ థింక్ చాలా వరకు అంటే రైట్ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. అండ్ వాట్ ఎవర్ వాళ్ళు తీసుకున్న దానికి రిగ్రెట్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళు కాన్షియస్గా ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఏది నచ్చుతుంది ఏంటి ఆ కాన్సిక్వెన్సెస్ అన్నిటిని కూడా ఆలోచించి వాళ్ళు తీసుకున్నప్పుడు మేబీ అంటే అగైన్ గ్రేట్ ఇన్నోవేషన్స్ జరిగేది ఎక్కడి నుండే, అలాగే ఎట్ ద సేమ్ టైమ్ పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంది అన్న టైప్లో. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఓకే వాళ్ళందరూ చేస్తున్నారు అని పక్కన వాళ్ళని చూసి మనం కనుక డెసిషన్స్ తీసుకున్నామంటే మాత్రం రేపు పొద్దున మనల్ని ఎవరు వచ్చి కాపాడేది వాళ్ళైతే ఉండరు. అండ్ ఇది అన్ని డొమైన్స్లో వంశీ, అంటే ఇప్పుడు నాట్ జస్ట్ యూపీఎస్సీ అనే కాదు, ఇప్పుడు మీరు బెంగళూరుకి వెళ్ళారనుకోండి, చాలా కెఫేస్లో ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే స్టార్ట్అప్, ఇంకా అదొక స్టార్ట్అప్ అనేది కూడా వాళ్ళు ఫస్ట్ ఒకటి అటెంప్ట్ చేస్తారు, కాదు, సెకండ్ ఒకటి చేస్తారు, కాదు, థర్డ్ ఒకటి చేస్తారు, కాదు. కాకపోతే అక్కడ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఆ ట్రూగా బిల్డ్ చేద్దామన్న ప్రాసెస్లో వాళ్ళ క్యాపబిలిటీ అనేది బోల్డ్ అంత ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం అవుతుంది అంటే దెర్ ఇస్ అన్ ఎంప్లాయ్మెంట్ పాత్. వాళ్ళ ఇండివిజువల్ స్టార్టప్స్ అనేవి ఫెయిల్ అవ్వడం అనేది 1000 రీజన్స్కి అయి ఉండొచ్చు. అండ్ సక్సెస్ అవ్వడానికి కూడా ఇన్స్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఉన్నప్పటికీ కూడా యూ నీడ్ సమ్ బిట్ ఆఫ్ లక్. సో ఏంటి అంటే ఇండివిజువల్గా స్టార్ట్అప్ ఫెయిల్ అయిందేమో కానీ ఇండివిజువల్ ఫెయిల్ అవ్వడు, ఎందుకంటే రేపు పొద్దున హీ విల్ బీ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ క్యాండిడేట్. సో ఇక్కడ కూడా అగైన్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇఫ్ నాట్ దిస్ అనేది కనుక ఎవాల్యుయేట్ చేసుకొని ఎవరికి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది కనుక చేసుకుంటే ఐ థింక్ అగైన్ వాళ్ళ డెసిషన్స్, సో వాళ్ళు దానికి ఓనర్షిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.